కొన్నిసార్లు నారా లోకేష్ కేటీఆర్ని ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. నారా లోకేష్కి ఏదైనా ఒక సమస్య విన్నవించాలంటే మొదట్లో ఒక మెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ మెయిల్కి ఎంతమంది ఎన్ని అంశాలు మొరపెట్టుకున్నా కనీస స్పందన కూడా లేదు. కొద్ది కాలం పాటు వాట్సాప్ నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది అంటూ ఆరంభంలో చెప్పారు. అది కూడా ఏమైందో ఎవరికీ ఎరుకలో లేదు. ఇక ఇటీవల ఎక్స్లో ఎవరైనా నారా లోకేష్ను ట్యాగ్ చేసి ఏదైనా అంశాన్ని ప్రస్తావిస్తే దానికి వెంటనే రెస్పాండ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇందులో పిఆర్ స్టంట్స్ చాలా ఉన్నాయి. కొత్తగా స్టార్ట్ చేసిన అకౌంట్స్లోనే ఆయన ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఎన్నున్నా నారా లోకేష్కి ఎక్స్లో ట్యాగ్ చేస్తే మాత్రమే స్పందిస్తారా అనే అనుమానం చాలా మందిలో ఉంది. అనుమానమే కాదు, నిజమే అనేలా బోడే ప్రసాద్ ఎమ్మెల్యే పెనమలూరు తీరు కనిపిస్తుంది. ఎమ్మెల్యేలంటే ఒక మంత్రిగా ఉన్న నారా లోకేష్ని ఎప్పుడైనా కలిసే అవకాశం ఉండాలి. నేరుగా ఆయనకి ఏదైనా సమస్య విన్నవించే అవకాశం ఉండాలి. నేరుగా కలవకపోయినా ఫోన్ చేసైనా సమస్యని ప్రస్తావించగలిగే ఛాన్స్ ఉండాలి. కానీ ఇప్పుడు అలాంటిది ఉందా లేదా అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే ఇది బోడే ప్రసాద్ ఎక్స్ అకౌంటు. ఇందులో నారా లోకేష్కి ఆయన ట్యాగ్ చేసి ఒక అంశాన్ని చెప్పుకున్నారు. ఎవరో ఆయన నియోజకవర్గానికి చెందిన మంగళగిరి ఎప్సిబా అనే ఒక విద్యార్థిని ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్ళి బర్మాలో చిక్కుకున్నారు అన్నది సమస్య. ఆ విద్యార్థిని బర్మా నుంచి తిరిగి స్వదేశానికి రప్పించండి అన్నది బోడే ప్రసాద్ వినతి. ఇలాంటి వినతి సామాన్యులు ఎవరైనా మీ బోటోళ్ళు నా బోటోళ్ళు ఎక్కడైనా ఎక్స్లో నారా లోకేష్కో లేక చీఫ్ మినిస్టర్కో కాకుంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకో ట్యాగ్ చేస్తే ఇది వేరే విషయం. బోడే ప్రసాద్ నేరుగా ఒక మంత్రిని ట్యాగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయనకి ఫోన్ కాల్ దూరంలో ఉండాల్సినటువంటి మంత్రికి ఎక్స్లో పోస్ట్ చేసి చెప్పుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అనే అనుమానం చాలా మందిలో కలుగుతుంది. ఎమ్మెల్యేలకు కూడా మంత్రి నారా లోకేష్ అందుబాటులో ఉండడం లేదా అనే సందేహాలు చాలామంది నుంచి వ్యక్తం కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కాకుంటే బోడే ప్రసాద్ ఏమైనా పర్సనల్గా తాను ఏదో ప్రయత్నం చేశానని ఆ ఫ్యామిలీ దగ్గర చెప్పుకునే దానికోసం ఇలాంటి పిఆర్ స్టంట్ నిర్వహిస్తున్నారా అనే ప్రశ్న కూడా కొంతమందిలో వ్యక్తమవుతుంది. కారణం ఏదైనా అటు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇటు మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఒకరినొకరు విన్నవించుకుంటున్నట్టుగా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మాత్రం చాలా ఆశ్చర్యంగా కనిపిస్తోంది, ఆసక్తిగా కనిపిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందినటువంటి ఒక మంత్రిని ఇట్లా ఎక్స్ వేదికగా విన్నవించుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం చాలా విస్మయకరంగా మారుతుంది. దీని వెనక కారణాలేంటి, ఏ ఉద్దేశంతో బోడే ప్రసాద్ ఇలా ఎక్స్లో ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు, ఎందుకు నారా లోకేష్ ఎక్స్లో ట్యాగ్ చేస్తే మాత్రమే స్పందిస్తున్నారు, ఇవన్నీ చాలా ఆసక్తికరం. మొత్తంగా ఏం చేసినా ఇదంతా చాలామందికి విడ్డూరంగా కనిపిస్తోంది. అధికార పార్టీ నాయకుల మధ్య ఉండవలసినటువంటి ఆ సంబంధాలు, ఆ సన్నిహిత రిలేషన్స్ ఎక్కడ మిస్ అయ్యాయి అనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా బోడే ప్రసాద్ తన ఎక్స్ ఖాతాలో చేసినటువంటి ఈ ట్వీట్ మాత్రం ఇప్పుడు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.